అద్భుతంగా చెప్తున్నారు సార్. పిల్లలకి స్టాండర్డ్స్ ముందు పెరగాలి అనేసి అంటున్నారు. ఫస్ట్ వాళ్ళకి అర్థమైతేనే కదా వాళ్ళు నెక్స్ట్ స్టాండర్డ్ కి వెళ్ళేది. మరి అది అర్థమైందా కాలేదా పిల్లలకి? వాళ్ళ చదువు వాళ్ళ కంప్లీట్ వాళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థమైందా, వాళ్ళు తెలుసుకున్నారా లేదా, ఆ జ్ఞానం వాళ్ళకి వచ్చిందా లేదా చూడకుండానే సిలబస్ కంప్లీట్ అవ్వాలనేసి టీచర్స్ కూడా సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అట్లా ఏముండదు మేడం. సిలబస్ కంప్లీట్ ఫస్ట్ లెసన్ అయిపోగానే దేర్ ఆర్ in schools, in కొన్ని schools లో there are one system is there, five years అంటారు. ఎయిమ్, అప్లికేషన్, అసెస్మెంట్ అని ఇట్లుంటాయి అనమాట 5. సో లెసన్ స్టార్ట్ చేసే ముందే వీటి మీద ఆలోచన పెట్టుకొని చెప్తారు అన్నమాట లెసన్. సో ఇప్పుడు నౌ దేర్ ఇస్ వన్ లెసన్ నేమ్ ఇస్ దేర్, ట్రాఫిక్. సో టీచర్ షుడ్ నాట్ సే ద లెసన్ నేమ్ దేర్, బట్ టీచర్ షుడ్ టేక్ దెమ్ టు దట్ లెసన్ నేమ్. ఆటోమేటిక్ గా పిల్లలు చెప్పాలన్నమాట, ఈ రోజు లెసన్ దేని గురించి జరుగుతుందంటే ట్రాఫిక్ గురించి జరుగుతుంది అని చెప్పుకోవాలి పిల్లలు. ఆ టైప్ లో అంటే క్లాస్ లో నుంచే పిల్లలు నేర్చుకుంటూ వస్తున్నారు. నేర్చుకుంటూ వచ్చి పిల్లల ద్వారానే ఆ లెసన్ పేరు చెప్పించి అప్పుడు కానీ బోర్డు మీద రాస్తారు. సో ఇట్లా బోర్డు అంటే పిల్లలకి ఖచ్చితంగా స్ట్రెస్ కాకుండా వాళ్ళకి ఎంతవరకు అయితే నాలెడ్జ్ రావాలనో అట్లా మేము తీసుకొని వస్తూనే ఉంటాం. పిల్లలకి వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళకి అంటే ట్రాఫిక్ అన్న పేరు రాకుండానే వాళ్ళతో పేరు చెప్పిస్తాం మేము. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తున్నాం. బడ్జెట్ స్కూల్స్ దర్ ఫార్ బెటర్ దెన్ అండ్ అదర్ స్కూల్స్ ఆల్సో, ఐ కెన్ సే దట్.